హాయ్ అండి. ఈరోజు మీకోసం 'అనుకోని పెళ్లి' ఫైనల్ పార్ట్. మరి కథలోకి వెళ్తే ఉదయం, సాయంత్రం ట్యూషన్లతో బిజీగా ఉన్న అపర్ణకు మాత్రం రోజు ఫోన్ చేస్తూ ఉండేది లలిత. రోజు తన జీవితంలో జరుగుతున్న విషయాలను పంచుకునేది అపర్ణతో. అపర్ణతో పాటు రాజీవ్‌తో కూడా. లలిత స్నేహం గురించి కూడా రాజీవ్‌తో చెప్పింది. కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పాడు రాజీవ్ లలితతో. హద్దులు దాటని స్నేహం లలితలదే ప్రస్తుతానికి. ఆ హద్దుల గురించి తెలియని అమాయకురాలు లలిత. ఈ కాలంలో కూడా ఇంత అమాయకంగా ఉంటారా అమ్మాయిలంటే? ఉదాహరణ లలితనే. చిన్న పిల్లల అల్లరి, పసిపాపల అమాయకత్వం, అమ్మలా లాలించే ప్రేమ, మూడాఫ్లో ఉంటే నవ్వించి ఉత్సాహపరిచే లలితను ప్రేమిస్తున్నాను అని లలితకి అనిపించింది. నిదానంగా లలిత భయపడకుండా అర్థం చేసుకునేలా విడమర్చే లలిత. ఇప్పటి వరకు ఒక అబ్బాయి ప్రేమ పరిచయం లేని లలిత లలిత్ మాటల్ని విని తాను కూడా ప్రేమలో ఉన్నాను అనుకుంది. అలా ప్రేమలో ఉన్నాను అనే భావనను ప్రేమించింది. లలిత్ పంచుతున్న ప్రేమను కూడా. లలిత్తో గాఢమైన ప్రేమలో పడేందుకు ఎక్కువ కాలం పట్టలేదు లలితకు. ఇంట్లో వ్యక్తుల ప్రేమ దొరకని మనుషులు బయట ప్రేమను వెతుక్కుంటూ ఉంటారు. బహుశా లలిత ప్రేమలో పడ్డం కూడా ఇలాంటి కోవకే చెందింది కాబట్టి కావచ్చు. అలా అని లలిత్ మోసం చేసే వ్యక్తి కూడా కాదు. మంచోడే కాని పరిస్థితులే చెడ్డవని తర్వాత అర్థమైంది. నిజంగా లలిత సంతోషంగా గడిపిన రోజులు ఏవైనా ఉన్నాయంటే అవన్నీ లలిత్తో గడిపిన రోజులే. కాలానికి ఆనందంగా ఉండే వాళ్ళని చూస్తే కన్ను కుడుతుందేమో. భవిష్యత్తులో వాళ్ళ కోసం మలుపులు సిద్ధం చేసింది. కాలం నడుస్తూ ఉందో పరిగెడుతూ ఉందో తెలియదు. ట్యూషన్లతో బిజీ అయిన లలితకు అపర్ణ ఇచ్చిన ఒక సలహా లలితకు నచ్చింది. లలితను ఎంబీఏ గాని ఎంటెక్ గాని చేయమని చెప్పింది. రెండింటికి అప్లికేషన్స్ పెట్టుకొని ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుంది. రెండింట్లో మంచి ర్యాంక్ వచ్చింది. కానీ ఎంబీఏలో జాయిన్ అయింది లలిత. మొదటి సెమిస్టర్ పూర్తి కావస్తుంది అన్న టైంలో విఠల్కి పెళ్లి ఫిక్స్ అయింది. విఠల్ పెళ్లికని బయలుదేరిన లలిత మార్గం మధ్యలో కారు చెడిపోవటంతో ఒక హోటల్లో దిగవలసి వచ్చింది. ఒకే రూమ్ ఉండటంతో ఇద్దరూ ఆ రూమ్లోనే ఉండవలసి వచ్చింది. లలిత మనసులో ఇప్పుడు ఇలాంటి భయం లేదు. తనకు తోడుగా లలిత్ ఉన్నాడని. లలిత్ మనసులో ఏముందో లలితకు తెలియదు. లలితకు తన మీద ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయలే లలిత్. రాత్రి భోజనం రూంలోకి తెప్పించాడు. భోజనం అయ్యాక కబుర్లు చెప్తూ లలిత్ ఒళ్ళో పడుకొని కబుర్లు చెప్తూ ఉన్న లలితకు తాను 5-6 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు అమ్మ ఒళ్ళో పడుకొని కథలు విన్న జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి. ఇప్పటికే ఎన్నోసార్లు లలిత జ్ఞాపకాలు, చెడు గుర్తులు అన్నీ విన్నా లలిత్ ఎలాంటి విసుగు లేకుండా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా లలిత మాటలు వింటూ ఊకొడుతూ ఇప్పటికి మొదటిసారి వింటున్నట్టుగా మళ్ళీ అవే ప్రశ్నలు వేస్తూ లలితకు ఊరటగా మాట్లాడుతూ ఉన్నాడు. అంత ఓపిక లలిత్కు లలితను ప్రేమించాకే వచ్చింది. ప్రేమంటే ఐ లవ్ యూ అని చెప్పుకోవటం, పార్కుల వెంట సినిమాలకు వెళ్ళటం కాదు. అవతల వ్యక్తి మనసులో బాధను పోగొట్టి తమ సంతోషాలను వాళ్ళకి పంచటమని నేర్చుకున్నాడు. కబుర్లు చెప్తూ లలిత నిద్రపోయింది. లలితొల్లో. లలితకు డిస్టర్బ్ అవ్వకూడదని లలిత్ కూడా తన్ని కదల్చకుండా అలాగే మంచం మీద గోడ వరకు వీపు ఆనించి నిద్రపోయాడు. తెల్లారాక అపర్ణకు ఫోన్ చేసి చెప్పింది లలిత. రాత్రి హోటల్లో వాళ్ళిద్దరే ఉన్న విషయం విని షాక్లో ఉండిపోయింది అపర్ణ. మళ్ళీ తనే రాత్రి ఏం జరగలేదా అని అడిగింది. లేదని చెప్పి రాత్రి ఏం జరిగిందో చెప్పింది లలిత. అంతా విన్నాక లలిత్ మీద అటు ఇటుగా ఉన్న అభిప్రాయం పూర్తిగా మారిపోయి లలిత్ మంచివాడు అని అర్థం చేసుకుంది. విఠల్ పెళ్లి హ్యాపీగా అటెండ్ అయ్యి రిటర్న్ అయ్యారు లలిత. లలిత ఎంబీఏ పూర్తయ్యే వరకు పెద్దగా ఇబ్బందులేం రాలేదామెకు. ఎంబీఏ అవ్వగానే అటు ట్యూషన్లు చెప్తూ మాల్లో సేల్స్ మేనేజర్గా అప్లై చేసుకుంది. కానీ కొన్ని రోజులు సేల్స్ అబ్జర్వ్ చేయాలని, అప్పుడు కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చాక ఇలాంటి వారిని ఎలా మేనేజ్ చేయాలో తెలుస్తుందని అక్కడే సేల్స్ గర్ల్గా చేరింది. చేరాక 2 నెలలకు లలితకి యాక్సిడెంట్ అవ్వటం, భవాని లలితను ఇంటికి తీసుకువెళ్ళటం, పెళ్లి చూపులు. లలిత
సూసైడ్ అటెంప్ట్ అన్ని జరిగాయి. హాస్పిటల్లో ఉన్న లలితను పరామర్శించడానికి వచ్చిన రాజీవ్ లలితను అలా అక్కడ బెడ్ మీద ఆ పరిస్థితుల్లో చూడలేకపోయాడు. లలిత చెంప చెల్లుమంది. గట్టిగా ఒక్క అరుపుతో కళ్ళు తెరిచి చూసింది లలిత. ఏదైనా బతికి సాధించాలి, చచ్చి ఎవరిని ఉద్ధరిద్దామనుకున్నావు అంటూ ముందు కోపంగా, తర్వాత అన్నయంగా మాట్లాడి నచ్చెప్పాడు. విషయం పెళ్లి గురించి కావటం భవానికి ఇష్టం లేకపోవటం తెలిసి భవానితో సపరేట్గా మాట్లాడాడు రాజీవ్. మనకు లలిత బతికి ఉండటం ముఖ్యమాంటి. తన ఇష్ట ప్రకారం లలిత్తో పెళ్లి జరిపించడం, లేదా తన మనసు మారే వరకు తనకు మనం ఉన్నాం అని భరోసా ఇచ్చి ధైర్యం చెప్పటం తప్ప ఇంకేం చేయలేం అని నచ్చెప్పాడు. లలితకు రాజీవ్ మీద నమ్మకం ఉంది. తన సంతోషం కోసం తన స్నేహితుడు అమ్మను ఒప్పిస్తాడు అని. అమ్మతో అది కొన్నిసార్లు కుదరకపోవచ్చు కూడా అనే విషయం స్ఫురించలేదు. ఇటువైపు కథ ఇలా ఉంటే అటు లలితతో మాట్లాడకుండా ఉండలేక భవాన్ లలితను ఎంత ఇబ్బంది పెడుతుందో అని బాధపడుతూ కూర్చున్నాడు. బాధను తాత్కాలికంగా మర్చిపోవటం ఒకటే దారి అని ఆ దారి వెతుక్కున్నాడు. లలిత్ లాగే చాలామంది కష్టాలను ఎదుర్కొనే ధైర్యం లేక తప్పించుకునే మార్గాలను వెతుకుతూ తాత్కాలిక ఆనందాలకు దగ్గరై భవిష్యత్తు పాడు చేసుకుంటూ ఉన్నారు. ట్యూషన్కి వెళ్ళటం మానేసి బార్లకు వెళ్ళి ఎక్కడో తాగి పడిపోతున్నాడు. పబ్లిక్ న్యూషన్స్ కింద 2-3 సార్లు రాత్రుళ్ళు పోలీస్ స్టేషన్లో పడుకున్నాడు. తను చేసిందేం గొప్ప పని కాదు అని, తప్పు పని అని మనసులో ఏదో మూల ఉన్నందున ఏ విషయాలు కూడా ఇంట్లో వాళ్ళతో పంచుకోలేదు. తను ఉండేది హైదరాబాద్లో హాస్టల్లో. అమ్మ నాన్నలు, అన్నయ్య ఉండేది కరీంనగర్లో. అక్కడ వరకు ఏ విషయం వెళ్లకుండా జాగ్రత్త పడ్డాడు. ఇంట్లో వాళ్ళంటే లలితకే కాదు లలిత్ కూడా భయమే. తను పుట్టినప్పటి నుండి భయంలోనే పెరిగాడు. ఆ నొప్పి తెలిసిన వాడు కనుక లలితకు బాగా దగ్గరయ్యాడు. తను లాంటిదే అని, ఇద్దరు ఒకేలాంటి గూటి పక్షులని తెలిసి మనిషి దగ్గరవటానికి ఎక్కువ కాలం పట్టకపోవచ్చు. కానీ ఆ మనిషి దూరం అవుతారేమో అనే ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఎన్ని రోజులు గడిచినా పోదు. లలిత విషయాలేవి లలిత్కు తెలియదు. తెలిస్తే మరి ఏమైపోతాడో. కడుపులో ఉన్నదంతా డాక్టర్లు తీసేశారు. కానీ ఇంకా రక్తంలో కలిసిపోయిన మెడిసిన్ తాలూకా వేస్టేజ్ అంతా క్లియర్ అయిపోవాలని సెలైన్ పెట్టి యాంటీబయాటిక్స్ ఇస్తూ ఉన్నారు లలితకు. వాటి మీద గడుపుతూ 3 రోజుల తర్వాత కొద్దిగా కోలుకున్న లలిత ఆ తర్వాత కూడా మరో వారం పాటు సెలైన్ మీదే ఉండవలసి వచ్చింది. కారణం లలిత ఆహారం తీసుకోవడానికి నిరాకరించడమే. లలిత్తో పెళ్లి కొప్పుకుంటేనే తను భోజనం తీసుకుంటాను అని మొండి పట్టుకుని కూర్చుంది. తల్లికి బిడ్డ కన్నా వేరే విషయాలు ఎక్కువ కాదు కదా, మళ్ళీ లలితయే అఘాయిత్యం చేసుకుంటుందో అన్న భయం కూడా ఉంది భవానికి. తనకిష్టం లేకపోయినా కూతురి కోసం పెళ్లి కొప్పుకుంది. లలిత్కు ఫోన్ చేసి రమ్మని చెప్పమని చెప్పి ఫోన్ ఇచ్చింది. లలిత ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ కలవలేదు. స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఎన్నో రోజులుగా లలిత్తో మాట్లాడకుండా ఉంది లలిత. లలిత్ పరిస్థితి ఎలా ఉందో తెలియదు. తనతో మాట్లాడకుండా ఉండవలసి వచ్చి తను ఏమైపోయాడో అన్న బెంగ, అమ్మ పెళ్లి కొప్పుకుంది అన్న సంతోషం, అన్ని భావాలు కలిసిపోయి అయోమయంలో ఉంది లలిత. దేవుడు వరమిచ్చిన పూజారి అడ్డుపడ్డట్టు ఉంది లలిత పరిస్థితి. లలిత్తో మాట్లాడమని అమ్మ పర్మిషన్ ఇచ్చినా లలిత్ ఫోన్ కలవకపోవటం ఇంకా కంగారు పడిపోయింది. అసలే ఆరోగ్యం బాగులేని మనిషి ఇలా కంగారు పడేసరికి ఇంకా కుంగిపోయి మళ్ళీ మొదటికి వచ్చింది. హాస్పిటల్లో మరో వారం ఉండవలసి వచ్చింది. లలిత పరిస్థితికి భవానీ కూడా దిగివచ్చి రోజు తానే లలిత్కు ఫోన్ ట్రై చేస్తూ ఉండేది. కానీ ఎన్నిసార్లు చేసినా ఫోన్ కలవలేదు. 10 రోజులు గడిచాక అమ్మాయి పరిస్థితిని విచారించడానికి వచ్చారు ఇంతకుముందు పెళ్లి చూపులకని వచ్చిన వాళ్ళు. సూసైడ్ అని చెప్పకుండా సర్జరీ చేసినప్పుడు ఇచ్చిన టాబ్లెట్స్ రియాక్షన్ ఇచ్చాయి అని చెప్పింది. ఏ తల్లి కూడా తన కూతురును నవ్వుల పాలు చేసుకోదు కదా. ఎలాగోలా గండం గట్టెక్కింది. అమ్మాయి కూడా త్వరగా కోలుకుంటే ఈ నెల ముహూర్తాలు పెట్టేసుకుందాం. ఈ నెల దాటితే మళ్ళీ సంవత్సరం వరకు
వీళ్ళిద్దరి జాతకాల్లో మంచి రోజులు లేవని పంతులు గారు చెప్పారు. ఆ 3 ముళ్ళేవో పడితే అత్తారింట్లో అడుగు పెడితే అమ్మాయికి కూడా వాతావరణం మారినట్లుగా ఉంటుంది, కొత్త జీవితం మొదలు పెడుతుంది అని పెళ్లికి తొందర పెట్టారు. భవానికి అనుమానం వేసింది. అమ్మాయికి ఆరోగ్యం బాగలేకపోయినా కూడా ఎందుకని వీళ్ళు ఇంత బలవంత పెడుతున్నారు అని ఎంక్వైరీ చేపించాలనుకుంది వాళ్ళ మీద. అందుకని అమ్మాయి ఆరోగ్యం ఇప్పుడిప్పుడే బాగవుతుంది, కొద్ది రోజులు ఓపిక పట్టండి, అమ్మాయి ఇంటికి వచ్చాక మాట్లాడుకుందామని వాళ్ళని పంపించేసింది. దూరపు చుట్టాల ద్వారా భవాని వాళ్ళ గురించి కనుక్కొని విషయాలు వాళ్ళ గురించి మంచిగానే ఉన్నాయి, ఎలాంటి నెగిటివ్ షేడ్స్ లేవు. భవాని మళ్ళీ సందిగ్ధంలో పడింది. ఇటు చూస్తే అమ్మాయి వాడిని తప్ప వేరే వాళ్ళని పెళ్లి చేసుకోను, చేస్తే చస్తాను అంటుంది. అటు చూస్తే వాడి ఫోన్ ఏమో కలవటం లేదు. ఈ పెళ్లి వాళ్ళేమో తొందర పెడుతున్నారు. ఏమో ఈ పెళ్లి జరిగితే నిజంగానే ఈ పిచ్చి పిల్ల వెధవని మర్చిపోతుందేమో అనుకుంది. లలితకు ఒక్క మాట కూడా చెప్పకుండా ఆ పెళ్లి ఖాయం చేసుకుని ముహూర్తాలు పెట్టించుకుని వచ్చింది. లలిత మరోవైపు రోజు లలిత్కి ఫోన్ ట్రై చేస్తూ ఉంది. విషయమేంటో కనుక్కోమని అపర్ణకు భరణికి కూడా చెప్పింది. ఇద్దరూ లలిత్ హాస్టల్ రూమ్ దగ్గర వాళ్ళ ట్యూషన్ దగ్గర కనుక్కుంటే ఎవరికి ఏ విషయం తెలియదు అన్నారు. ఇంచుమించు లలితకి యాక్సిడెంట్ అయిన వారం 10 రోజుల నుండి హాస్టల్కి ట్యూషన్కి సరిగా రావటం లేదని, ఒక 15 రోజుల నుండి అసలుకే కనిపించడం లేదని చెప్పారు. విఠల్ కూడా లలిత్ కోసం ఎంత వెతికించినా లలిత్ గురించి ఏ వివరం తెలియలేదు. లలిత్ ఇంట్లో వాళ్ళ ఫోన్ నెంబర్ ఎవరి దగ్గర లేకపోవటంతో వాళ్ళను ఎలా కాంటాక్ట్ అవ్వాలో ఎవరికి తెలియలేదు. లలితకు పెళ్లి విషయం ఇంకా చెప్పలేదు భవాని. ఇంట్లో హడావిడి చూస్తున్న లలితకు అవి పెళ్లి పనులు అని అర్థమవుతుంది. కాంతన పెళ్లి ఎవరితో అనే క్లారిటీ లేదు. ఎందుకంటే లలిత్ ఫోన్ కలవటం లేదు, లలిత్ ఏమయ్యాడో తెలియదు, అమ్మని అడిగినా చెప్పటం లేదు. ఒకవైపు తనకు సర్ప్రైజ్గా ఉంటుందని వీళ్ళు పెళ్లికొడుకు గురించి నాకు చెప్పట్లేదు అని అనుకుంటుంది. మరోవైపు లలిత్కు ఏదైనా జరిగి తనకు చెప్పకుండా తన పెళ్లి వేరే వాళ్ళతో చేస్తున్నారేమో అని అనుమానం కూడా ఉంది. నరకం అంటే ఒక మనిషి మరణం తర్వాత తను చేసిన పాపాలకు శిక్ష వేసే చోటు అని అంతా అనుకుంటారు. కానీ మానసికంగా ఒక మనిషి పడే వేదన కూడా నరకమే. లలిత్తో గడిపిన రోజులు స్వర్గంలా ఉన్నా ఇప్పుడు లలిత్ దూరం అయిపోతున్నాడు అని అనుమానంతో కలుగుతున్న ఆలోచనలు, ఊహలు నరకమే దీనికన్నా నయమేమో అనే భావనలు కలిగించాయి లలితకు. ప్రేమించిన మనిషి దూరం అవటం ఎంత బాధో అందులో నుండి బయటపడకముందే మరో కొత్త వ్యక్తిని జీవితంలోకి ఆహ్వానించడం అంతకన్నా బాధ. ఇక ఇప్పటికైనా లలితకు తెలియవలసిందే అని 10 రోజుల ముందు పెళ్లి విషయం చెప్పింది భవాని. ఈసారి బ్లాక్మెయిల్ చేయటం భవాని వంతు అయింది. లలితకు ఒప్పుకోక తప్పలేదు. భరణికి ఫోన్ చేసి చెప్పింది లలిత. షాక్లో ఉన్న భరణి అడిగాడు, ఎవరు, ఎప్పుడు, ఏంటి అని. పెళ్లికి అపర్ణ గాని భరణి గాని ఎవరు రాలేదు. పెళ్లి జరిగిపోయింది కిరణ్తో. లలితకు కిరణ్తో పాటుగా అత్తవారింటికి వెళ్ళక తప్పలేదు. అక్కడ ఉన్నన్ని రోజులు బాగానే ఉండేది లలితకు. అత్తగారు బాగా చూసుకునేవారు, భర్త కూడా ఏమనేవాడు కాదు. మొదటి రాత్రి తనకు అప్పుడే ఇష్టం లేదని, కొన్ని రోజులు తనకి సమయం కావాలని భర్తను అడిగిన లలిత మాటను కాదనలేదు కిరణ్. దాంతో కిరణ్ పట్ల కాస్త మంచి అభిప్రాయం కలిగింది. కానీ భర్త ఉద్యోగరీత్యా చెన్నైలో ఉండటం వల్ల పెళ్ళైన 10 రోజులకే చెన్నై వెళ్ళవలసి వచ్చింది. ఉదయం 5:30 వెళ్ళిన భర్త రాత్రి 10-11 గంటల వరకు ఇంటికి వచ్చేవాడు కాదు. తను చేసేది ఇంటర్మీడియట్ కాలేజ్ రెసిడెన్షియల్ అవటం మూలాన పొద్దున్నుండి సాయంత్రం వరకు క్లాసులు, రాత్రికి రీడింగ్ అవర్స్ ఉండేవి. పగలంతా ఒంటరిగా ఉండటం వల్ల లలితకు మనసులో పిచ్చి ఆలోచనలన్నీ వచ్చేవి. ఒక వారం కూడా అక్కడ ఉండలేకపోయింది. రాత్రికి ఇంటికి రాగానే లలితను టార్చర్ చేయటం మొదలుపెట్టాడు కిరణ్. మానసికంగా, శారీరకంగా కూడా. ఆమె ఎటువంటి పరిస్థితుల్లో ఉందో ఆరోగ్యం అనారోగ్యం కూడా పట్టించుకోకుండా ఇబ్బంది పెట్టేవాడు. తను కాస్త తన గురించి ఆలోచించే సమయం ఒక్క పగలే. అమ్మకి ఫోన్ చేసి తనిక్కడ ఉండలేను, ఇంటికి తీసుకెళ్ళమని ఏడిస్తే
లలిత్ మీద ఉన్న ప్రేమ వల్ల అక్కడ ఉండలేకపోతుందేమో అనుకొని కొన్ని రోజులు సర్దుకొని ఉండమని చెప్పింది. ఇంత జరుగుతున్నా లలిత్ గురించి లలిత ఆలోచిస్తూనే ఉంది. తను ఇంత కష్టాల్లో ఉంటే లలిత్కు తెలియకుండా ఉందా? తన మనసుకు తెలిసే ఉంటుంది కదా అని ఆలోచిస్తుంది. తనకేమవ్వకుండా ఉంటే తను వచ్చేవాడు, నన్ను పెళ్లి చేసుకుని ఉండేవాడు. అంటే ఖచ్చితంగా లలిత్కి ఏదో జరిగింది, ఆ దాచి నాకు ఈ పెళ్లి చేశారు అనుకుంది లలిత. ఆలస్యంగా విషయాన్ని ఊహించిన లలిత సరిగ్గానే ఊహించింది. లలిత సూసైడ్ అటెంప్ట్ చేసిన రోజు బాగా తాగేసి లలిత లేని జీవితం వ్యర్థమనుకొని బైక్ వేగంగా నడిపి దేనికో గుద్దేశాడు. లలిత పెళ్లి జరిగిన నెల రోజుల వరకు కూడా కోమాలో ఉన్నాడు. కోమా నుండి బయటకు వచ్చాక లలిత పెళ్లి విషయం తెలిసి అసలు తాను ఎందుకు బతికి ఉన్నానా అని బాధపడ్డాడు. లలిత సూసైడ్ అటెంప్ట్ చేసింది అనే విషయం తెలియకుండానే లలిత్ యాక్సిడెంట్ జరిగింది. అది అతను కావాలని చేసింది. కోమలోకి వెళ్ళిన లలిత పెళ్లి విషయం తెలిసి అసలు ఎందుకు బతికి ఉన్నానా అని బాధపడ్డాడు. ఆ బాధల నుండి లలిత్ను బయటపడేయాలనే ప్రయత్నం చేశారు లలిత్ కుటుంబ సభ్యులు. దానికోసం లలిత్కు పెళ్లి చేయాలి అనుకున్నారు. పెళ్ళైనా అయితేనే లలితను మర్చిపోతాడేమో అని అనుకున్నారు. కానీ లలిత గురించి లలిత్ ఆలోచించడం మానలేదు, వెతకడం కూడా మానలేదు. ఇప్పుడు లలితను వెతికేందుకు చేసిన ధైర్యం లలిత పెళ్లికి ముందు చేసి ఉంటే లలితకు దక్కేది. చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఏం లాభం? అర్ధరాత్రి 12 తర్వాత బాగా తాగి ఇంటికి వచ్చిన కిరణ్ తలుపు వేసి ఉండటంతో తలుపులు దబాదబా బాదాడు. లలిత నిద్రమత్తులో తలుపు తీసింది. మద్యం మత్తులో అతను మృగంలా ఆ మీద పడి బలవంతంగా తన కోరిక తీర్చుకున్నాడు. సంతోషాలను, ఆనందాలను, కష్టాలను పంచుకోవాల్సిన భర్తే తన్ను బలవంతం చేస్తే ఎవరితో చెప్పుకోవాలో తెలియక గదిలో ఒక మూలన కూర్చొని ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి పడిపోయింది. తెల్లారి లేచి కాలేజ్కి వెళ్ళడానికి రెడీ లంచ్ బాక్స్ కోసం చూసిన కిరణ్కు లలిత వంటగదిలో ఒక మూల నిద్రపోతూ కనిపించింది. అతని కళ్ళకు పడుకున్న లలిత మాత్రమే కనిపించింది. కానీ రక్తంతో తడిసిపోయిన ఆ బట్టలు కనిపించలేదు. లలిత వంట చేయకపోవటం, కాలేజ్ సమయం అవుతున్న నిద్రపోవటం పిచ్చి కోపాన్ని తెప్పించింది. కోపంతో లలిత కడుపులో తన ఎడం కాలుతో బలంగా తన్నాడు. ఉలిక్కిపడి లేచిన ఆమె దెబ్బ నొప్పికి తాళలేక కడుపు పట్టుకుని ఏడవసాగింది. ఆవేశంగా అతను లలితను జుట్టు పట్టుకుని పైకి లేపి వంటింట్లో తోశాడు. రాత్రి జరిగిన దానికే నీరసంగా ఉన్న లలిత కిరణ్ తోసిన వేగానికి వంటింట్లో గుచ్చు మీద పడిపోయింది. తల గట్టిగా గుచ్చుకు తగలడంతో తల పగిలి రక్తం కారసాగింది. అతను లలితను పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. లలిత అలాగే మూర్ఛపై పడిపోయింది. ఆమెను చూసేవారు ఎవరు లేరక్కడ. ఒక్క చుట్టమో స్నేహితుడో గాని దగ్గరలో లేని ఆ ఊర్లో కనీసం పక్కింటి వారితో కూడా పరిచయం లేదు లలితకు. అక్కడ భాష రాకపోవటం ఒక కారణమైతే కిరణ్ బిహేవియర్ ఒక కారణం. అర్ధరాత్రి ఎప్పటికో ఇంటికి వచ్చిన కిరణ్ ఇంట్లో ఇంత రాత్రి అయినా ఇంకా లైట్లు వెలగలేదా నువ్వు అని అరుచుకుంటూ పడగదిలోకి వెళ్ళాడు లలితను కొడదామని. అక్కడ కనిపించక బాత్రూం వైపు చూస్తే తలుపు గడియ బయట నుండే ఉంది. అప్పుడు వెళ్ళి వంటింట్లో చూశాడు. గోడవారగా చెరగిలబడి మొహం నిండా ఎండిపోయిన రక్తంతో, నుదురుపైన ఇంత మందాన గడ్డకట్టిన రక్తంతో కళ్ళు మూసుకొని ఉలుకు పలుకు లేకుండా ఉంది లలిత. లలితకు ఏమైనా అయితే తన తల్లిదండ్రులకు ఏమని సమాధానం చెప్పాలి అన్న ఆలోచన కన్నా పోలీస్ కేసు అయితే తన జీవితం ఏమైపోతుందో అన్న భయమే కిరణ్ను లలితను హాస్పిటల్లో చేర్చేలా చేసింది. డాక్టర్లు లలితకు ట్రీట్మెంట్ ఇస్తున్న సమయంలోనే భవానీకి ఫోన్ చేసి వంటగదిలో జారిపడి తలకి దెబ్బ తగిలిందని చెప్పాడు కిరణ్. అమ్మాయి మీద అత్యాచారం జరిగింది, తలకు దెబ్బ తగిలింది, మీరు పోలీస్ కంప్లైంట్ ఇస్తే బాగుంటుంది అని డాక్టర్లు అనుమానం వ్యక్తం చేశారు కిరణ్తో. కానీ పోలీస్ కంప్లైంట్ ఇస్తే తన భాగోతం ఎక్కడ బయటపడుతున్నానని, కంప్లైంట్ ఇస్తే తన భార్య పేరు అందరికి తెలిసి తను ఊర్లో తలెత్తుకు తిరగలేనని, పరువు పోతుందని డాక్టర్లను బ్రతిమలాడి పోలీస్ కంప్లైంట్ వరకు
ఈ విషయం వెళ్లకుండా ఆపాడు. ఊరు కాని ఊరు కూతురికేమైపోయిందని తల్లడిల్లిపోయింది భవాని. ఉన్న పలానా చెన్నై వచ్చింది భర్తతో కలిసి. కూతురు పరిస్థితి చూసి కుమిలిపోయింది. దెబ్బ మీద దెబ్బ. లలితకి యాక్సిడెంట్ అవ్వటం, తర్వాత లలిత ఆత్మహత్య ప్రయత్నం చేయటం, ఇప్పుడిది. ఏం చేయాలో భవానికి పాలుపోవటం లేదు. బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంది. లలితకు కొంచెం బాగవగానే లలితను తీసుకుని ఊరికి వచ్చేసింది. కిరణ్ కూడా ఏం అభ్యంతరం పెట్టలేదు. భవానికి లలితకు దెబ్బ తగిలిన కారణం ఏదైతే చెప్పాడో అదే చెప్పాడు. లలితను పుట్టింటికి ఇంత హఠాత్తుగా పంపటానికి గల కారణం ఏంటని అడిగిన తల్లికి ఇక్కడే ఉంటే కొత్తగా వచ్చే ఇబ్బందులను ఊహించి లలిత కూడా ఇష్టంగానే ఇంటికి వెళ్ళింది. కనీసం అలా అయినా ఈ నరకం నుండి కొన్ని రోజులు దూరంగా ఉండవచ్చునని. నిజంగా కొన్ని రోజులే, ఆ తర్వాత మళ్ళీ తను అక్కడే అలాగే బతకవలసి వస్తుందని అనుకోలేదు, ఊహించను కూడా లేదు. ఎప్పుడు సౌమ్యంగా ఉండి తన పని తాను చేసుకుపోయే శంకరయ్య కలల్లో నిప్పులు చూశాడు కిరణ్. నా కూతురు బాగుంటేనే నువ్వు బతికి ఉండేది. అది అలా స్పృహ లేకుండా మంచం మీద పడి ఉందంటే కారణం నువ్వు అని అర్థం చేసుకోలేని వాడిని కాదు. నీకంతో ఇంతో గౌరవం ఇస్తున్నాను అంటే నువ్వు నా అల్లుడివని మాత్రమే. గుర్తించుకో, నా కూతురు బతికి ఉంటేనే నువ్వు నా అల్లుడివి. అది లేదో నువ్వు శవంగానే ఉంటావు మట్టి కింద. శంకరయ్య మాటలు కిరణ్ కాస్త భయం గొలిపిన అల్లుణ్ణి అని కూడా చూడకుండా అంతేసి మాటలంటాడా అన్న అహంకారం ఆ భయాన్ని కప్పేసి మరింత మూర్ఖంగా ప్రవర్తించేలా చేసింది. భవాని లలిత జాతకాలు చూపించి ఎవరు ఏ పరిష్కారం చెప్తే అక్కడికి వెళ్ళి పూజ చేపించి ఎన్నో గుళ్ళకు తిప్పి తిప్పి ఎందరో స్వాముల్ని కలిసి మంత్రాలు తంత్రాలు అన్ని చేయించింది కూతురు కాపురం కోసం. కూతుర్ని అల్లుణ్ణి కూర్చోబెట్టి మాట్లాడి అసలు సమస్య ఏమిటి అనేది మాత్రం తెలుసుకోలేదు. తల్లి బలవంతాన 2 నెలల తర్వాత మళ్ళీ కాపురానికి చెన్నై వచ్చింది లలిత. ఈసారి కిరణ్ కాస్త మెత్తబడ్డట్టే కనిపించింది ఆమెకి. కిరణ్ కొంచెం నిదానంగా ప్రవర్తిస్తూ వచ్చాడు లలితతో. ప్రేమగా కాకపోయినా కనీసం మామూలుగా అయినా మాట్లాడడం చేస్తున్నాడు. ఆమెకు దగ్గరవటం కన్నా తను మామూలుగా ఉన్నాడు అని ఆమెను ప్రేమగా చూసుకుంటాను అని నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రేమిస్తే నమ్మించే పని లేదు, నమ్మించే అవసరం పడిందంటే ప్రేమ లేనట్లే. మొదటిసారిగా తన ఇష్టాయిష్టాలను కనుక్కోవటం మొదలుపెట్టాడు. కానీ ఏదో మొక్కుబడిగా. అడగటం అయితే అడిగాడు, కానీ ఆమె చెప్తున్న వివరాలను గుర్తించుకోలేదు. లలితకు అవన్నీ తెలుసుకున్న కనీసం ఆ వంకతో అయినా తనతో సరిగ్గా ఉంటున్నాళ్లే అని అనుకుంది. అది కూడా ఏ కొద్ది రోజులో అని అనుమానం ఉన్నా బయటపడలేదు. లలిత కూడా ఇక తన జీవితం ఇంతే, బతికినన్నాళ్ళు ఇలా జీవోత్సవంలా బతికేద్దాం అని నిర్ణయించుకుంది. ఒకప్పుడు చావే పరిష్కారం అని నమ్మిన ఆమెకు ఇప్పుడు కష్టాలన్నీ భరించి బతకటం పెద్ద కష్టమేం కాదనిపించింది. పొద్దున్నే లేచి వంట చేసి కిరణ్కి బాక్స్ కట్టి పంపించటం, వచ్చేలోపు ఇల్లు సర్ది బట్టలు ఉతికి వంటింట్లో పని పూర్తి చేసుకొని కాసేపు పడుకొని రాత్రికి వంట వార్పు చేయటం, కిరణ్ వచ్చాక అతను తిన్నాక తను కూడా తినేసి పడుకోవటం, ఇది ఆమె దినచర్య. 3 నెలల వరకు బాగానే ఉన్న కిరణ్లో రాక్షసుడు మళ్ళీ నిద్రలేచాడు. ఇంతకాలమైంది, ఒక మనవన్నో మనవరాలనో ఎప్పుడిస్తారు అని తల్లి ఫోన్లో మాట్లాడిన మాటలకు ఇంకా ఆలస్యం చేస్తే ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయని ఊరంతా అనుకుంటారు అని తల్లి మెల్లగా మాటల్లో మాటగా చెప్పిన కిరణ్కి ఆ మాటలే భూతద్దంలో కనిపించాయి. ఆ రోజు నుండి లలితకు నరకం చూపిస్తూ ఉన్నాడు కిరణ్. లలిత ఇష్టాయిష్టాలతో పనిలేదు. బలవంతంగా యాంత్రికంగా తన పని తాను చేసుకుని పోతూ ఉన్నాడు. లలిత శారీరకంగా మానసికంగా కూడా మరింత బలహీనపడింది. చీమ చిటుక్కుమన్న భయపడిపోయేది. కిరణ్ ఇంటికి వచ్చే టైం అవుతుందంటే చాలు వణికిపోయేది. ఎన్నో మార్లు తల్లితో తన బాధ పంచుకుందామనుకుంది. అల్లుడికి చెప్పేం ధైర్యం చేయలేక కూతురికే నచ్చెప్పేది. ఒక పాప బాబు పుడితే అల్లుడు మారతాడమ్మా, కొన్ని సమయాలు సర్దుకుపోవాలి అని. లలితకు తమకెక్కడ దూరంగా ఉన్నా అత్త పోరు కూడా తప్పలేదు. పెళ్ళై సంవత్సరం అవుతుందమ్మా, ఇంకా ఎన్ని రోజులు, పిల్లలు వద్దు అని కూడా ఏమైనా అనుకుంటే
ఆ ఆలోచన మానేయండి అని గట్టిగా చెప్పేసింది. లలిత పిల్లలను కనే యంత్రంలా, ఇంటి పని చేసే పని మనిషిలా మాత్రమే కనిపిస్తుంది కిరణ్కు. ఈ విషయాలన్నిటితో బాగా ఒత్తిడికి గురైన లలిత ఆరోగ్యం ఇంకా చెడిపోయింది. తన కడుపు పండిందని కూడా తెలియకుండానే పంట చేజారిపోయింది. బాధలో ఉన్న మనిషికి ఓదార్పు, మనసుకు స్వాంతన కావాలి, తోడుగా నడిపించే ప్రేమ కావాలి. ఇవేవి లలితకు తన భర్త నుండి దొరకలేదు. ఆ సమయంలో లలితకు లలిత నుండి ఫోన్ వచ్చింది. డిస్ప్లేలో లలిత నెంబర్ చూసిన లలిత ఫోన్ ఎత్తకుండా అలా ఫోన్లో నెంబర్ అలా చూస్తూ మౌనంగా కన్నీరు కారుస్తూ ఉండిపోయింది. ఫోన్ చేశాడు అన్న సంతోషం, ఇన్నాళ్ళు ఏమైపోయాడు అన్న కోపం. వరుసగా అదే నెంబర్ నుండి 4-5 సార్లు కాల్స్ రావటంతో ఎత్తి మాట్లాడింది. ఎన్నో నెలల ఎడబాటు, కొన్ని గంటల మాటలతో సరిపెట్టలేరు కదా. రాత్రి వరకు మాట్లాడుతూనే ఉన్నారు. కిరణ్ వచ్చే వరకు కూడా. లలిత అన్ని విషయాలు చెప్పింది లలిత్తో. లలితు తన మనసులో మాటలన్నీ పంచుకున్నాడు లలితతో. వర్షం కన్నీరై, మేఘాలన్నీ ప్రేమతో ఇద్దరిని తడిపాయి. మాటలే వరదలై మనసులను ముంచెత్తింది. కడుపు ఆకలిని మర్చిపోయింది. మెదడు సమయాన్ని లెక్కించటం మర్చిపోయింది. రోజు వచ్చేసరికి వంట చేసి టేబుల్ మీద సర్ది ఉండేది. ఈరోజు లలిత కళ్ళల్లో మెరుపు, పెదాల మీద నవ్వు చూసి ఓర్వలేక ఆ కోపాన్ని వంట ఇంకా చేయలేదు అనే వంకతో లలితపైన చూపించాడు. లలితపై చేయి చేసుకున్నాడు. లలిత్తో మాట్లాడిన సంతోషం ముందు దెబ్బలు నొప్పి బాధ పెట్టలేదు లలితకు. పెళ్ళైన ఒక అమ్మాయి తన ప్రేమికుడితో మాట్లాడడం తప్పో కాదో ఆలోచించలేదు లలిత. తనకు దొరికిన చిన్నపాటి ఆనందం అది, కొద్దిపాటి మనస్సుకు లభించిన స్వాంతన. ఎప్పుడైతే లలిత్తో తిరిగి తన స్నేహం కొనసాగించడం మొదలైందో అప్పటి నుండి తన బుర్రలో అప్పటి వరకు లేని ఆలోచనలు, ఉపాయాలు తట్టడం మొదలైంది. కిరణ్ తన ఫోన్ చెక్ చేస్తే దొరకకూడదని కాల్ రిజిస్టర్, వాట్సాప్ మెసేజెస్ అని డిలీట్ చేస్తుంది. కిరణ్ను మోసం చేయాలనే ఆలోచన లేదు లలితకు. కేవలం లలిత్తో తాను మాట్లాడాను అని తెలిస్తే కిరణ్ ఎలా స్పందిస్తాడో అనే భయం మాత్రమే ఉంది. అందుకే ఇదంతా. లలితతో తన జీవితాన్ని పంచుకోవాల్సిన క్షణాలను మిస్ చేసుకున్న లలిత ఇప్పుడు పంచుకోవాలని అనుకున్నా అది సాధ్యపడదు. కొన్ని రోజుల తర్వాత అడిగాడు లలితను. నాతో రా, నిన్ను పెళ్లి చేసుకుంటా, నా ప్రాణంలో చూసుకుంటా. అన్ని ఇబ్బందులు పడుతూ అక్కడ ఉండటం దేనికి? నాకు పెళ్ళైపోయింది లలిత్. వేరొకరితో కష్టమో నష్టమో వాడే నా భర్త. ఇప్పుడు నేను నీతో వచ్చేస్తే పెళ్ళాం లేచిపోయింది అని అతని లోకం చిన్నచూపు చూస్తుంది. నా తల్లిదండ్రులను అవమానపాలు చేస్తుంది. ఎలాంటి కూతుర్ని కన్నావా అని సమాధానం ఇచ్చింది లలిత. ఆడపిల్లాన్ని చూడకుండా నరకం చూపిస్తున్న వాడు నీకు భర్త ఎలా అవుతాడు? ప్రేమించి మధ్యలో వదిలేసే వాళ్ళకంటే తాళి కట్టినందుకు కనీసం నన్ను పోషించే బాధ్యత తీసుకున్నాడు, అది చాలు అనుకుంటాం. ప్రేమించి మధ్యలో వదిలేసే వాళ్ళు అనే మాట ఎక్కడ తగిలింది లలిత్కు. తన భర్త అనే మాట తన నోటి నుండి తనకు తెలియకుండానే రావటం లలిత ఆశ్చర్యపోయింది. తనేనా ఆ రాక్షసుణ్ణి సపోర్ట్ చేస్తున్నది అని ఆలోచిస్తుంది. అవతల వైపు ఫోన్లో లలిత మాట్లాడే మాటలు లలిత చెవులను చేరటం లేదు. అసంకల్పితంగా ఫోన్ కాల్ కట్ చేసేసింది. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. సాయంత్రం కిరణ్ రాకముందే స్పెషల్గా వంట వండి పెట్టేసి తన కోసం ఎదురు చూస్తూ ఉంది. కిరణ్ వచ్చాక తనే ఎదురెళ్ళి తన లంచ్ బ్యాగ్ తీసుకొని కిచెన్లో పెట్టేస్తూ స్నానం చేసిరండి, ఇద్దరం కలిసి తిందాం అని అడిగింది. కిరణ్కి ఆ మార్పు స్పష్టంగా తెలిసింది. స్నానం చేసి వచ్చాక తిన్నం పూర్తయ్యాక తన దగ్గరకు వచ్చిన కిరణ్ను మనస్ఫూర్తిగా హత్తుకొని చెప్పింది, మిమ్మల్ని ఇంతకాలం దూరం పెట్టినందుకు క్షమించండి. మీరు నాతో అలా ప్రవర్తించడానికి నేనే కారణం కదా. మిమ్మల్ని ప్రేమతో చూసి ఉంటే మీరు నాతో అలాగే ఉండేవారు కదా అని. ఇన్ని రోజులు లలితను ఒకలా, ఇప్పుడు మరొకలా చూస్తున్న కిరణ్కు లలితను ప్రేమగా దగ్గరకు తీసుకోవడానికి కొద్దిపాటి సమయం పట్టింది. లలిత కిరణ్ల మధ్య ప్రేమ చిగురించిన క్షణాన లలితకు లలిత్ పైన ఉన్న ప్రేమ ఆకర్షణ అంతా కొట్టుకుపోయింది. ఆ రోజు పంచుకున్న ప్రేమ ఫలం 3 నెలల తర్వాత తెలిసింది. మరో 3 నెలలకు లలితకు 6 నెలలు నిండాయి.
కిరణ్లో మార్పు మొదలైంది. మునుపటి కిరణ్ బయటకు వస్తూ ఉన్నాడు. అప్పుడప్పుడు పాప పుట్టాక పూర్తిగా మారిపోయాడు. ప్రేమగా, పాపే ప్రాణంగా లలితను ప్రేమగా చూసుకుంటూ ఉన్నాడు. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.